పాటలు ఎప్పుడు నేను పాటలు రాయాలని రాయలేదు, ప్రతి అక్షరం సత్యమే. బలవంతులు సహా పడిపోవు చోట్ల, ఎలాంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లలో మహాబలాఢ్యులైన భక్త శ్రేష్ఠులు కూడా జర్రున జారి పడతారు. అట్లాంటి సిచ్యువేషన్స్లోకి తెలివి తక్కువ నేను వెళ్ళా. అది సాక్ష్యం, వాస్తవం. అది ఇక్కడ కాకపోతే అక్కడేం తెలుస్తుందిగా. అందరి బ్రతుకు సినిమా అక్కడ చూపిస్తాడు ఆయన. నేను ఇక్కడ చెప్పుకోకపోతే అక్కడే మీరు చూస్తారు, అయ్యగారు ఇదా నీ బ్రతుకని. భయం కలిగి బ్రతకాలి. బలాఢ్యులు ఏలియా వంటి వాళ్ళు, మోషే వంటి వాళ్ళు, పౌలు వంటి వాళ్ళు కూడా ఎక్కడైతే జర్రమని జారుతారో అట్లాంటి నాచుపట్టిన బండలు లాంటి ప్రదేశాల్లోకి నేను ఇష్టపూర్వకంగా తెలివి తక్కువ వెళ్ళా. బలమైన చేతితో విడిపించి నన్ను నిలబెట్టినావయ్యా నీ సేవలో. అక్కడ పడలేదంటే కింద కాళ్ళు జారుతానే ఉన్నాయి. అయిపోయింది నా పని అనుకున్నా, కానీ నిలబడి ఉన్నా. అయిపోయింది నా పని, నా పరిశుద్ధత పోయింది, మొత్తం పోయింది, నేను సర్వనాశనం అయిపోయింది అనుకున్నా, కానీ బాగానే నిలబడి ఉన్నాను. ఏంటి ఇంకా పడలేదా నేను అని చూస్తే ఒక బలమైన చెయ్యి నా చెయ్యి పట్టుకొని పడనివ్వకుండా గట్టిగా నిలబెట్టేసింది. అందుకు ఇవాళ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ నిలబడింది. అందుకే రాసుకున్నాను, పైకి వచ్చి నా కిరీటాలు ఏమి వద్దులే తండ్రి, నా కిరీటాలు ఏమి వద్దులే. ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకియగా. పరిశుద్ధత కొరకైనటువంటి తీవ్ర వాంఛ నీకుంటే దేవుడు నిన్ను తప్పకుండా కాపాడుతాడు. నువ్వు ఒకవేళ తెలివి తక్కువ స్టెప్స్, తెలివి తక్కువ నిర్ణయాలు, ఆలోచనలు చేసినా నీలోని తీర్మానం బలమైనదైతే నిన్ను ఆయన కాపాడుతాడు. ఇది ఎప్పుడో 30 ఏళ్ల కిందటి పాట. అయినా మానవ శరీరం అనేది నమ్మదగినది కాదు. ఎంత భక్తిలో ఎదుగుతామో అంతగా సైతాను శోధిస్తూనే ఉంటాడు. ఎంత భక్తిలో నువ్వు ఉన్నతముగా జ్ఞానంలో ఎదిగిపోతావో అంతగా వాడు శోధిస్తూనే ఉంటాడు. పరమభక్తులను, శ్రేష్ఠ భక్తులను కూడా పడగొట్టిన అనుభవం ఉంది వాడికి. జాగ్రత్త, యు ఆర్ నెవర్ అవుట్ ఆఫ్ డేంజర్. అయిపోయిందిలే, నాకు ఇంత వయసు వచ్చింది, ఇంత నేను పండిపోయాను, ఇప్పుడు వాడు ఏం చేయలేడు నన్ను అనుకో. అప్పుడే నువ్వు తుస్సుమని జారుతావు. మొన్న అమెరికాలో నేను ఉన్నప్పుడు చాలా వేదనతో ఒక పాట రాశా. యాత్ర ముగించక, ఇంకెప్పుడు నాయనా, ఇన్నేళ్ల వయసు వచ్చేసింది, షష్టి పూర్తి అయిపోయింది, నన్ను ఇంకెప్పుడు పరిశుద్ధులు చేస్తావు, నన్ను ఇంకెప్పుడు పరిశుద్ధులు చేస్తావు, ఇంకా శోధనలు వస్తూనే ఉన్నాయి అని కన్నీళ్లతో రాసుకున్నటువంటి పాట. యాత్ర ముగిన్ను నీ పోలికగా మార్చుము దేవా కలుషమ. జీవన దీపము కొడిగట్టడం అంటే దీపము ఆరిపోకముందు దానిపైన మసి అంతా పేరుకొని పోయి కింది నుంచి ఆయిల్ కూడా పైకి ప్రవహించలేని పరిస్థితి. ఆ మంట ఉంటుంది, జ్వాల, ఆయిల్ పీల్చుకుంటూ ఉంటుంది. అయితే అడ్డంగా ఆ మసి పొర వస్తుంది కనుక ఆయిల్ అందదు. ఇక ఆరిపోదామని సిద్ధంగా మిడుకు అని ఇలా రెపరెపలాడుతుంది. ఆ రెపరెపమని ఆరిపోతుంది దీపం. నా జీవితం అనే దీపం ఆరిపోవడానికి సిద్ధంగా కొడిగట్టిన దీపంలాగా ఉన్నానయ్యా. కోరిన గమ్యం ఇంకా చాలా దూరంగా ఉంది. ఎప్పుడు చేరుకుంటానయ్యా? ఏమిటా గమ్యం? అప్పటికే 1000 సంఘాల పైన కట్టాను, ఎన్నో ప్రణాళిక గ్రంథాలు రాశాను, వేల కొద్ది మర్మాలు బోధించాను, వేలాది మందికి బాప్తిస్మాలు ఇచ్చాను, ఒక ప్రవక్త అనిపించుకున్నాను. జీవన గమ్యం ఇంకా చేరలేదు. ఈ సంఘాలు కట్టడం నా జీవన గమ్యం కాదు, పుస్తకాలు రాయడం జీవన గమ్యం కాదు, మర్మాలు చెప్పడం జీవిత గమ్యం కాదు. ఇవన్నీ చేసినంత మాత్రాన జీవిత గమ్యం చేరినట్టు కాదు. మరేమిటయ్యా జీవిత గమ్యం? పరిశుద్ధతయే జీవన గమ్యం. యేసు ఎలాగూ పరిశుద్ధుడు అలాగూ నేను పరిశుద్ధుడిని కావడమే జీవిత గమ్యం. అది మాత్రం ఇంకా ఆమడల దూరం ఉంది. సంఘాలు కట్టేశాం, పుస్తకాలు రాసేసాం, మర్మాలు చెప్పేశాం, ప్రవక్త అనిపించుకున్నాం. పరిశుద్ధత అనేది చాలా దూరం ఉంది. చేరేదనెన్నడో నా జీవిత గమ్యం, నేను ఏర్పరచుకున్న గురి. ఎప్పుడు చేరుతాను? సోదరుడా, సోదరి, నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? సంఘాలు కట్టడానికి కాదు. పొరపాటు పడుతున్నావు. ప్రసంగాలు చేయడానికి నిన్ను పిలవలేదు కాదు. నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు ప్రసంగాలు. నువ్వు కావాలి ఆయనకి. ఎవడు ప్రసంగం చేయకపోతే ప్రతి ఒక్కడికి ఆయనే కనబడి తార్సువాడైన సౌలును రక్షించుకున్నట్టు రక్షించుకోగలుగుతాడు. నువ్వు అక్కర్లేదు ఆయనకి. ఏదో సువార్త చెబుతావు, ఏదో వెలగబెట్టేస్తావు, ఏదో చేస్తావని కాదు 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 ఏదో ఉద్ధరిస్తావని కాదు. నిన్ను ప్రసంగాలు చేయడానికి, సంఘాలు కట్టడానికి కాదు ఆయన పిలిచింది.
జ్యేష్ఠుని సారూప్యములోకి మారడానికి నిన్ను పిలిచాడు. రోమాపత్రిక 8:28-29 మరచిపోకండి. దేవుణ్ణి ప్రేమించు వారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము దేవుడు సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఎవరిని ముందెరిగేనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు అందుకు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? తన కుమారునితో సారూప్యం గలవారగుటకు పిలిచాడు. ప్రసంగికులుగా ఉంటాను కదా, ప్రసంగాలు నువ్వు అక్కర్లే, ఆయన ఏదన్నా చేసుకుంటాడు. పౌలుకి ఎవడు ప్రసంగం చేస్తే మారాడు చెప్పండి? ద గ్రేటెస్ట్ క్రిస్టియన్ ఆఫ్ ఆల్ ద టైమ్. అన్ని యుగం, అన్ని తరములలో అతి గొప్ప క్రైస్తవుడు ఎవడి ప్రసంగం లేకుండా దేవుడే కనపడి మార్చుకున్నాడు ఆయన. మనం కావాలి ఆయనకి, నువ్వు అనుకోకు. జ్యేష్ఠుని సారూప్యములోకి మార్చబడుట కొరకు ఆయన మనలను నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. వారిని మహిమపరచెను. దేని కొరకు నిర్ణయించాడు చెప్పండి? తన కుమారుని సారూప్యము గలవారం మగుటకు. యేసయ్య లాంటి వ్యక్తిత్వం రాకపోతే మనం ఎన్ని సంఘాలు కట్టినా వేస్టే. యేసయ్య లాంటి వ్యక్తిత్వం మనకు రాకపోతే ఎన్ని ప్రసంగాలు చేసినా వ్యర్థమే. టేక్ ఇట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. నోబడీ ఇన్ హెవెన్ ఈజ్ ఇంప్రెస్డ్ అబౌట్ యువర్ ప్రీచింగ్. డూ యూ నో దట్? పరలోకంలో దేవదూతలు ఎవడు కూడా వామ్మో ఏం ప్రసంగికుడు రా, ఎంత బోధకుడు వచ్చాడని ఎవడు నిన్ను చూసి మూర్చపోరు, ఏడు సావులే అంటారు. పరలోకంలో గొప్పవారెవరు అంటే యేసుకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత కలిగిన పరిశుద్ధులే గొప్పవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది మన జీవిత గురి అయి ఉండాలి. నెక్స్ట్ చరణం రాసుకున్నాను. గతకాలము నీ భక్తులు అనేకులు ఎక్కిరి చోద్యం అంటే ఆశ్చర్యం. చోద్యం అంటే ఆశ్చర్యం. ఎక్కిరి చోద్యము ఈ పర్వతం, ఈ కొండ మీదకి నేను ఎక్కలేకపోతున్నా. వాళ్ళు ఎక్కేశారు. ఎలా ఎక్కేశారో? ఆఖరి చరణంలో రాసుకున్నాను. మట్టిని మనిషిగా చేశావు కదయ్యా, మట్టిని మనిషిగా ఎలా చేసావో తెలియదు. అదే అనిర్వచనీయమైన నీ శక్తి నా మీద ఉపయోగించి నన్ను పావనపరచు. అదొక్కటే దారి, ఇంకో దారి లేదు. ఆదాము మీద ఉఫ్ఫని ఆ మట్టి బొమ్మ మీద ఊదితే మనిషి అయిపోయాడుగా. ఈ దౌర్భాగ్యుడి మీద నువ్వు ఒక్కసారి ఉఫ్ఫను ఊదు, నేను పరిశుద్ధుని అయిపోతా. ఇంకో దారి లేదు. నీ శక్తి నా మీద ఉపయోగించకపోతే నేను నీ వంటి పరిశుద్ధుని అయ్యే మార్గమే లేదు నాయన. అలా ఊది మనకు అక్షయమైన శరీరాలు ఇవ్వడానికి యేసు రెండోసారి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ గురి మనకు ఉండాలి. పరిశుద్ధతయే జీవన గమ్యం అనే తీర్మానం మనకు ఉండాలి. ప్రభునందు ప్రియులరా, ప్రభు రాకడ సమీపం సమీపం అని చెప్పుకుంటున్నాం. బాగానే ఉంది ఆ ప్రసంగం. కానీ నీ పోకడ ఎప్పుడు తెలుసా? ప్రభు రాకడ కొన్ని సూచనలు ఇంకా నెరవేరాల్సి ఉంది. మరి మన పోకడకి ఏమైనా సూచనలు ఉన్నాయా చెప్పండి? ప్రభువా నీ రాకడకు సూచనలు ఏవి అంటే కరువులు, రక్తపాతం, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, భూకంపాలు అన్నీ చెప్పాడు, తెగుళ్ళు. యేసయ్య నా పోకడకు సూచన ఏది? పోకడేం లేదురా, నీటి బుడగా ఎప్పుడైనా చితికిపోతుంది. పోకడకు సూచన ఉండదు. నీ పోకడ ఎప్పుడైనా జరగవచ్చు. మనము నిన్నటి వారమే, ఈరోజు మనది కాదు. ఎక్స్టెన్షన్ వచ్చిందంతే. నిన్న పోవలసిన వాళ్ళం ఇవాళ మనం ఉన్నామంటే దేవుడు ఎక్స్టెండ్ చేశాడు. ఎందుకు చేశాడు? నిన్న మనం ఏదో గొప్పగా వెలగబెట్టేశామని కాదు. ఈ రోజైనా పరిశుద్ధపరచబడతామని, ఈ రోజైనా మారు మనసు పొందుతామని, ఈ రోజైనా మనం పశ్చాత్తాప పడతామని, పరిశుద్ధత వైపు ఒక అడుగు వేస్తామని, స్వపరీక్ష చేసుకుంటామని ఇంకొక రోజు ఇచ్చాడు, ఇంకో మాసం ఇచ్చాడు, ఇంకో సంవత్సరం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరాంతమున మనం ఒక్కసారి యథార్థమైన స్వపరీక్ష చేసుకొని ఆ మహిమగల సువార్తను చెప్పడానికి పిలువబడిన మనం ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలో అంత పరిశుద్ధత సాధించడానికి పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకుందాం. ప్రత్యేకంగా సాధన చేద్దాం, ప్రయాసపడదాం, కృషి చేద్దాం, ఉపవాసం ఉందాం, కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం. దేవుని సహాయంతో మనం అందరం సంపూర్ణ సిద్ధిలోకి సాగిపోదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.